రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లకు మరియు వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన మరియు మరిచిపోలేని తీపి కబురును అందించింది. గత కొంతకాలంగా పెన్షనర్లు ఎదుర్కొంటున్న వివిధ రకాల ఆర్థిక మరియు పరిపాలన పరమైన ఇబ్బందులకు ముగింపు పలకాలని ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం వల్ల సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ పెన్షనర్లకు ఎంతో ఊరట లభిస్తుంది. ప్రభుత్వ సేవలో దశాబ్దాల కాలం పాటు తమ జీవితాలను దారపోసిన వారికి ఈ వయసులో ప్రభుత్వం అండగా నిలవడం అనేది ఒక గొప్ప సానుకూల పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పెన్షనర్లు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఎన్నో సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వాటన్నిటికీ ఒక స్పష్టమైన పరిష్కార మార్గం లభించింది. పెన్షన్ బకాయిలు, మెడికల్ బిల్లులు, రీయింబర్స్మెంట్ మరియు పెన్షన్ సవరణ వంటి అనేక సమస్యల ఫైళ్ల రూపంలోనే ఉండిపోయాయి. ఇప్పుడు ఆ ఫైళ్ళన్నీ కదలికలోకి వచ్చి సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం కావడం వల్ల వేలాది కుటుంబాల్లో వెలుగులు నిండబోతున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ ఇప్పటికే అత్యంత కీలకమైన జీవోలను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా తక్షణమే అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం కఠినమైన ఆదేశాలను జారీ చేయడం విశేషం. తాజా సమాచారం ప్రకారం పెన్షనర్లు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను కేవలం 8 వారాల స్వల్ప కాలంలోనే పూర్తిగా పరిష్కరించాలని ప్రభుత్వం గట్టి డెడ్లైన్ విధించింది. ఈ సమస్యలను లోతుగా పరిశీలించి వాటికి శాశ్వత పరిష్కారం చూపడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి అధికారిక కమిటీని కూడా నియమించింది. రాష్ట్ర పరిపాలనలో అత్యున్నత అధికారి అయిన సిఎస్ గారు స్వయంగా ఈ కమిటీకి నేతృత్వం వహిస్తుండటం వల్ల పెన్షనర్ల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే నమ్మకం అందరిలో బలపడింది. గతంలో ఉన్న ఆటంకాలను తొలగిస్తూ పరిపాలన పరమైన అడ్డంకులను అధిగమించడానికి ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుంది. ముఖ్యమంత్రి గారు గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ సమస్యలపై 60 రోజుల్లోగా సమగ్రమైన నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ గడువు ముగియడంతో కమిటీ ఇప్పటికే తన ప్రాథమిక నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నేపథ్యంలోనే సిఎస్ అధ్యక్షతన ఉద్యోగుల ఆరోగ్య పథకంపై ఒక అత్యవసర మరియు అధికారిక సమావేశం కూడా నిర్వహించారు. పెన్షనర్లకు అత్యంత ముఖ్యమైన అంశం వారి ఆరోగ్యం కాబట్టి ఈహెచ్ఎస్ ద్వారా నగదు రహిత చికిత్స నిరంతరాయంగా అందేలా చూడటం మరియు నెట్వర్క్ ఆసుపత్రులలో ఎదురవుతున్న సమస్యలను క్లియర్ చేయడంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెన్షనర్ల సమస్యలతో పాటు ప్రస్తుతం సర్వీస్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం ఒక భారీ శుభవార్తను అందించింది. ఉద్యోగుల ఇంటి అద్దె భత్యం పెంచడానికి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడమే కాకుండా పెన్షనర్లకు అందాల్సిన కరువు ఉపశమనం మొత్తాన్ని కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల పెన్షనర్ల నెలవారీ పెన్షన్ మొత్తంలో గణనీయమైన మార్పు వస్తుంది మరియు వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న తరుణంలో ఈ డిఆర్ పెంపు అనేది పెన్షనర్ల కుటుంబాలకు ఒక పెద్ద ఆర్థిక ఆసరాగా నిలుస్తుంది. మొత్తానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల పెన్షనర్లు ఎదుర్కొంటున్న ప్రధానమైన అడ్డంకులన్నీ తొలగిపోయి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది.